ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. నేడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సోమవారం రాత్రి సెక్షన్ 160 కింద నోటీసు ఇచ్చింది. మంగళవారం ఉదయం 11 గంటలకు అధికారుల ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొంది. జూబ్లీహిల్స్ ఏసీపీ పి వెంకటగిరి ఈ నోటీసులను జారీ చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు తదుపరి విచారణలో భాగంగా ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొన్ని వాస్తవాలు, ఘటనలపై మీకు అవగాహన ఉందని, దర్యాప్తులో తెలిసిందని, దానిపై విచారించాల్సి ఉందని మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొన్ని వాస్తవాలు, ఘటనలపై మీకు అవగాహన ఉందని, దర్యాప్తులో తెలిసిందని, దానిపై విచారించాల్సి ఉందని మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. హరీష్ రావు తన సొంత నియోజకవర్గం సిద్దిపేట పర్యటనలో భాగంగా నార్సింగిలోని ఆయన నివాసానికి అధికారులు చేరుకున్నారు. రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారిగా బీఆర్ఎస్ కీలక నేతకు నోటీసులు జారీ చేయడంపై ఇప్పుడు ఏకంగా ఆయనను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సిట్ సిద్ధం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రస్తుత, మాజీ అధికారులు, రాజకీయ నాయకుల్ని విచారించిన సిట్ విచారణలో లభించిన సమాచారం ఆధారంగా హరీష్ రావును విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సిద్ధమైంది. నిజానికి సిట్ నుంచి తనకు నోటీసులు అందుతాయని హరీష్ రావు గతంలోనే ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల ముందు ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్కు నోటీసులు జారీ చేశారని, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తనకు ఇస్తారని ముందుగానే అంచనా వేసి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవసరాన్ని బట్టి అధికారులు ట్యాపింగ్ చేస్తారని హరీష్ రావు గతంలో వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక పలువురు అధికారులు, నాయకులను విచారించిన తరువాత దర్యాప్తులో భాగంగా హరీష్కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ముందు నుంచి కేసీఆర్ పేరు వినిపిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆయనకు కూడా నోటీసులు జారీ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి.